స్వాతంత్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు వర్ధంతి సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం సిగ్నీ స్కూల్లో నివాళులర్పించారు. ముందుగా సరోజినీ నాయుడు చిత్రపటానికి విశ్రాంత తెలుగు అధ్యాపకులు కరిగొట్ల గోపాల శర్మ పూలమాలలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమానికి ఎందరో తమ ఆస్తులను కుటుంబాలను వదిలివేసి దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారని, వారిలో మహిళా నాయకులలో సరోజినీ నాయుడు ఒకరని, 1925 సంవత్సరంలో కాన్పూర్లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు తొలి మహిళ అధ్యక్షురాలిగా, స్వతంత్ర భారతదేశపు తొలి మహిళ గవర్నర్గా పనిచేశారని, మతాల కన్నా మానవత్వం మిన్న అనే నినాదంతో కులాంతర వివాహం చేసుకుని మహిళలకు విద్య అవసరమంటూ మహాత్మా గాంధీ ఆశయాలతో సరోజినీ నాయుడు స్వాతంత్రోద్యమంలో పనిచేశారని, తన రచనలతో దేశభక్తిని ప్రేరేపిస్తూ ఉద్యమ బాటలో నడిచారని, భావితరాలకు వారి చరిత్ర మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల పోరాట ఫలితమే మనం నేడు అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రమని, నేటి తరాల వారు వారి భావాలను ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా విద్యార్థులు సరోజినీ నాయుడు చరిత్రపై ప్రసంగించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ క్షత్రి పార్వతీ సింగ్, స్కూల్ డైరెక్టర్ క్షత్రి హరీష్ సింగ్, ఉపాధ్యాయులు విజయలక్ష్మిలు పాల్గొన్నారు. దేవంగతులయ్యారు. మరి ఆవిడ వర్ధంతి సందర్భంగా ఈరోజు భీమవరంలోని సిగ్నీ స్కూల్లో ఆమెకు నివాళులర్పించేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇలాగా మనం ఆ నాయకులందరినీ కూడా వర్ధంతులు, జయంతుల పేరట వారిని మన్నం చేసుకుంటూ ఎవరైతే మనకి దేశం కోసం పాటుపడ్డారో వాళ్ళని కనీసం మరి భావితరాలకు తెలియజెప్పాలని చెప్పేసి ఆ జయంతి వర్ధంతులు చేస్తూ వారి త్యాగాలను ఆదర్శంగా తీసుకుని భావితరానికి తెలియజెప్పాల్సిన బాధ్యత మరి ఉపాధ్యాయులదే కాదు తల్లిదండ్రుల మీద కూడా ఉంది. మరి ఈరోజు మరి ఇక్కడ మాకు అవకాశం ఇచ్చినటువంటి సిగ్నీ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీమతి సరోజినీ నాయుడు వర్ధంతి. మరి ఆవిడ నైటింగేల్ ఆఫ్ ఇండియాగా సుప్రసిద్ధురాలు, కవికోకిలుగా కూడా ప్రసిద్ధి పొందింది. మరి శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా రచయిత్రి, చక్కటి కవితలు రాసేదావిడి. మరి స్వాతంత్ర సమరయోధుల్లో ఆడవాళ్ళలో ప్రముఖురాలు ఆవిడ. అలాగే కాంగ్రెస్, అఖిల భారత కాంగ్రెస్ సంఘానికి ఆవిడ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తుంది. మరి ఆవిడ గురించి ఇప్పుడు ఉన్నటువంటి తరాలకి తెలియజేయాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో మరి విజ్ఞాన వేదిక మరియు సిగ్నీ స్కూల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. పిల్లలందరూ కూడా అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ ఆటోబయోగ్రఫీ చదవాలని కోరుకుంటున్నాం. మన డాక్టర్ సరోజినీ నాయుడు గారిది వర్ధంతి. ఆవిడ మన పెద్దలు చెప్పినట్టుగా కవయిత్రి, మంచి సింగరు. మనకి ఆవిడకి ఉన్న మంచి పేరు ఏంటంటే కవికోకిల. సో అటువంటి కవికోకిల గారైన మన డాక్టర్ సరోజినీ గారి